క్రీస్తులాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రేమని పిల్లలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాత మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, సహోదరులారా ఎలా ఉన్నారు? ఇబ్బందిగా ఉన్నారా? ఆశ్రమంలో కష్టాల్లో ఉన్నారా? దేవుని మాట ప్రతి విషయంలో మనల్ని ఆదరించేది. ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నారు. ఈరోజు ఒక మంచి ఆత్మీయ వాక్యం మనం చూద్దాము. 121వ కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బైనూ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనూ నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. చూడండి, ఈ దినాల్లో అందరూ తెలుసు సీజన్ ఎలా ఉందో, చాలా ఎండలు. మరి ఏసీలో ఉన్నవారు ఏసీ మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నారు, కూలర్ కింద ఉన్నవారు కూలరే తిరిగింది అనుకుంటున్నారు. మరి ఏమీ లేని వారు, పేదవారు ఎక్కడ ఉంటారండి? ఆ ఎండ దెబ్బ తగలకుండా ఎవరు వారిని కాపాడుతున్నారు? చూడండి, మనం ఎంత ఏసీ కూలర్ ఎక్కడ ఉన్నా కూడా మనం ఒక పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు మరి తగిలిన ఆ ఎండ దెబ్బ నుండి ఎవరు కాపాడుతారు? మనిషి జీవితం ఏపాటిది? గడ్డి పువ్వు లాంటిది, వాడిపోయే జీవితం. అయితే ప్రభు ఏం సెలవిస్తున్నారంటే, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతాను. ఏ అపాయం రాకుండా. అపాయం ఎలాగో వస్తుందో మనిషికి తెలియదు. ఏ సందర్భంలో, ఏ విషయంలో, ఏ సంవత్సరం, ఏ గడియలో అపాయం వస్తుందో తెలియదు. కానీ ప్రభు తెలియజేస్తున్నారు, అపాయం రాకుండా నేను నిన్ను కాపాడదని తెలియజేస్తున్నారు. ఎంత శ్రద్ధ, ఆసక్తి ప్రభు మన పట్ల కలిగి ఉన్నారు. ఇంత ప్రేమ, మరి తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. పగలు ఎండ దెబ్బ, దాని ఆధ్యాత్మిక అర్థం చూస్తే చూడండి, అనేక సార్లు మనుషులు మరి మనల్ని విపరీతమైన మోసం చేస్తారు. అదొక దెబ్బ లాంటిది మనకు. రాత్రి వెన్నెల దెబ్బ, ఆధ్యాత్మికంగా చూస్తే మరి తీయని చల్లని మాటలతో మోసం చేసేవారు ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన దెబ్బలు తగలకుండా ప్రభు కాపాడతారు. వాతావరణ సంబంధమైన దెబ్బలు తాకుండా మోరల్ గా, స్పిరిచువల్ గా అన్ని విషయాల్లో ప్రభు మనకు సహాయం చేస్తారు. నమ్మదగిన దేవుడు మన యేసయ్య. ఈరోజు ఈ వాగ్దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించిన కాక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే మరి వాక్యం నమ్ముచున్నారు. 121వ కీర్తన 6వ వచనంలో, పగలు ఎండ దెబ్బని నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బని నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడునని. ఎంత అద్భుతమైన ప్రేమగల తండ్రి మాకున్నావు తండ్రి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మా పట్ల శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ఉంటున్నావు. ఈ రోజున ఈ రీతిగా ప్రార్థించుకునే ప్రతి ఒక్కరు ఉదయం అయా తన్ని పనులకు వెళ్ళుచున్న వారు ఎండ బారి నుండి తప్పించబడాలి, ఎండ దెబ్బ నుండి తప్పించబడాలి. అయా కూలి చేసుకునే వారికి ఎలాంటి అయా తన నీడ ఆశ్రయం లేకుండా, ఎలాంటి ఏసీలు అయా తల్లి ఇదిగో ప్రభా మన ప్రొటెక్షన్, రక్షణ లేకుండా ఉంటారు కదా ప్రభా, వారందరినీ కాపాడుతున్న గొప్ప తండ్రివి నీవే. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని మీరు కాపాడి ఈ వాగ్దానానుసారం మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.